హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. కొబ్బరి పాలతో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిల్ మేకర్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జాజి పువ్వు, అనానాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి అండ్ షాజీరా, లవంగాలు, బిర్యానీ లీఫ్ అంటే ఆకు, బిర్యానీ ఆకు కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత దానిలో పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అది కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంప, టమాటా 3 దాంట్లో వేసేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలండి దాన్ని. దాంట్లోనే పుదీనా వేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి అండ్ 2 స్పూన్ సాల్ట్ వేయాలి. అంటే సాల్ట్ మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ పెరుగు, చిక్కగా ఉన్న పెరుగు వేసుకోవాలి. అలాగే చిన్న గ్లాస్ కొబ్బరి పాలు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కొబ్బరి పాలు వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. దాంట్లోనే 1 స్పూన్ కారం, అంటే కారం మీరు చూసుకుని వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాం కంటే 2.5 వాటర్ వేస్తున్నామండి. 2 గ్లాసుల వాటర్ పోయాలి. అలా మరుగుతున్న వాటర్లో బిర్యానీ పౌడర్ వేసి కలుపుకోవాలి. బిర్యానీ పౌడర్ అయితే ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కదండి షాప్లో, అదైతే వేసేస్తాం. అది వేసిన తర్వాత కడిగేసి పక్కన పెట్టుకున్న రైస్ కూడా అందులో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి ఇదైతే బాగా ఉడకాలి. అలా ఉడికిన బిర్యానీ పైన నెయ్యితో మొత్తం అంతా వేసేసేయండి. అలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల వెజ్ బిర్యానీ రెడీ.